అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా పెరిగిన జీతాలు, డిఏని పెంచిన ప్రభుత్వాలు. ఎంప్లాయీస్ మరియు పెన్షన్స్ న్యూస్లో భాగంగా ఇప్పుడిప్పుడే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డిఏలను అయితే పెంచుతున్నాయి. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి మోడీ ప్రభుత్వం ఇప్పటికే డిఏ ప్రకటించగా ఇప్పుడు పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అదే బాటలో పయనిస్తున్నాయని చెప్పవచ్చు. తాజాగా దేశంలో 3 ముఖ్యమైన రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు శుభవార్త వినిపించింది. వాటిలో బీహార్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలు ముఖ్యమైనగా చెప్పవచ్చు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు అలాగే పెన్షనర్లకు 7వ వేతన సంఘం సిఫార్సుల మేర ప్రకటన చేశాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారి ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల కోసం డిఏ పెంపుదల చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా బీహార్, ఒడిశా, తమిళనాడులో వేర్వేరు పే కమిషన్లు అందుబాటులో ఉన్నాయి. వారికి సంబంధించిన డిఎన్ఎస్ అలవెన్స్ జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చేలా ప్రకటించినట్లు తెలుస్తుంది. తాజా నిర్ణయాల వల్ల లక్షలాది మంది ఉద్యోగులు అలాగే పెన్షనర్లు ప్రయోజనం పొందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాబోయే మరికొన్ని వారాల్లో ఇతర రాష్ట్రాలు సైతం ఇదే బాటలో పయనించే అవకాశం ఉందని తెలుస్తుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారంగా బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు డిఎన్ఎస్ అలవెన్స్ అలాగే డిఆర్ రిలీఫ్ పెంపును ఆమోదించింది. దీంతో లక్షలాది మంది ఉద్యోగులు పెన్షనర్లకు జీతం అలాగే పెన్షన్ రెండూ పెరుగుతున్నాయి. పాట్నాలోని ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక 7th పే కమిషన్ మేరకు ఇప్పటికే డిఎన్ఎస్ అలవెన్స్ 58% ఉండగా ఈ పెంపుదలతో 60%గా ఇది మారనుంది. సవరించిన రేట్లు 2026 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి కనుక ఉద్యోగ పెన్షన్లకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుతుందని సమాచారం. ఇక ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రమైన ఒడిశా రాష్ట్రంలో కూడా ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు డిఎన్ఎస్ అలవెన్స్ 2% పెంచుతూ ప్రకటన చేశారు. దీంతో లక్షలాది మంది ఉద్యోగులు పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. తాజాగా ఈ డిఆర్ అలవెన్స్ను 58% నుంచి 60%కి సవరించినట్లు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఘీ పేర్కొన్నారు. సవరించిన డిఏ కారణంగా దాదాపు 60% వరకు డిఏ పెరగనుంది. మొత్తంగా 8.5 లక్షల మంది ఉద్యోగులు అలాగే పెన్షనర్లు ఈ నిర్ణయం వల్ల లబ్ధి అయితే పొందనున్నారు. అలాగే తమిళనాడు సైతం సంచలన నిర్ణయం తీసుకుంది. తమిళనాడు కూడా తమ ఉద్యోగులకు 2% డిఏని పెంచి మొత్తం మీద 60% వరకు పెంచుతున్నట్లు ప్రకటన చేశారు. నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ గారు అధికారం చేపట్టిన అనంతరం తీసుకున్న సంచలనంగా ఇది చెప్పవచ్చు.